హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక హర్రర్ ప్రపంచంలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఒకరోజు నిద్ర పట్టక అలాగే నిద్రపోయాను మంచం పైన బయట. అలా ఎన్ని గంటలు గడిచాయో తెలియదు. మెట్లపై ఎవరో ఒక ముసలి ఆకారము ఆయాసపడుతూ రాసాగింది. ఆ అలికిడికి నాకు మెలకువ వచ్చింది. ఆమె ఇంటిగల ఆవిడ చుట్టమేమో అనుకొని రండి కూర్చోండి అన్నాను. ఆమె మాట్లాడడం లేదు. లైట్లు ఆర్పడం వల్ల నాకు ఆమె ముఖం అంతగా తెలియడం లేదు. అంతలో ఫ్రెండ్స్ ఇంకో ఆకారం మెట్లపై నుంచి ఘల్ ఘల్ అని రాసాగింది. అప్పుడు నిద్రమత్తు వదిలింది. ఇంతకు మీరిద్దరూ ఇంటి ఓనర్ బంధువులా అని అడిగాను. లేదమ్మా, ఇక్కడే ఊరి చివర మా ఇల్లు, చెట్ల మధ్యలో అయితేను అంది. ఎందుకు వచ్చారు అని అడిగాను. ఏమమ్మా చెప్తే గాని మాట్లాడవా ఏంటి అని అంది ఒక ఆమె. ఒక ఆకారము, మీరు కొత్తగా చేరారుగా, పలకరించిపోవాలని వచ్చాము అని అన్నారు. ఈ టైంలోనా అన్నాను నేను. ఈసారికి ఎందుకో నాకు అనుమానం వచ్చింది. టైం చూడగా 10-11 గంటలు అయ్యింది. ఈ టైంలో వీళ్ళకి ఎంత ధైర్యం మరియు ఆడవాళ్ళం ఊరి చివరి నుంచి అనుకుంటూ వాళ్ళ వైపు చూశాను ఫ్రెండ్స్. తల నిండా ఎర్రటి గులాబీలతో జుట్టు విరబోసుకొని ఉన్నారు. నేను అప్పటికి ఏమీ తినకపోవడం వల్ల అతి నీరసంగా ఆకలిగా ఉంది. మీకు ఇంత రాత్రి వేళ ఏం భయం వేయలేదా అని అడిగాను. మళ్ళీ ఇల్లు చేరాలిగా మీరు అని అన్నాను. మాకేం భయం లేదు అనే గొంతు గట్టిగా వినిపించింది. మీకు గులాబీలు ఇష్టం అనుకుంటాను, అన్ని పెట్టేసుకున్నారు అని అన్నాను. సర్లే, ఈ మాటలతో ఏమి కానీ మాకు కూడా అన్నం పెట్టు అని అన్నారు. అప్పటికి నిద్రమత్తు కంప్లీట్గా వదిలి ఈ లోకంలోకి వచ్చాను. ఇప్పుడు వాళ్ళు మనుషులు కారని అర్థమైంది. వెన్నులో వణుకు మొదలైంది ఫ్రెండ్స్. ఎలా ఇంట్లో పడాలో తెలియడం లేదు. వాళ్ళిద్దరిలో ఒక ఆమె బ్లూ కలర్ శారీ కట్టుకొని గులాబీలు పెట్టుకొని ఉంది. అమ్మా, మీరు వెళ్ళండి, చాలా రాత్రి అయింది. అంతవరకు ఎంతో మంచిగా ఉన్న వాళ్ళు ఒక్కసారిగా మెటికలు విరుస్తూ మా ఇష్టం, నీకేమీ మర్యాదగా మాకు కూడా అన్నం పెట్టు అని అంటున్నారు. ఇంకా వేరే ఆలోచన లేకుండా వెనుతిరిగి చూడకుండా క్షణాల్లో ఇంట్లో పడ్డాను. అవి మాత్రం ఏయ్ తలుపుతారు అని బిగ్గరగా అరవసాగాయి. అంతలో మా వాళ్ళు ఏం జరిగింది, ఎందుకు అలా భయపడుతున్నావు అని అంటూ అడుగుతున్నారు. వాళ్ళకు చెప్పడానికి కూడా నా గొంతు పెగలడం లేదు. అలా భయంతో ఒళ్ళు చెమట పట్టేసింది ఫ్రెండ్స్. ఇంకా లాభం లేదనుకొని మా వాళ్ళు గబగబా ఆ వంటింట్లోకి వెళ్ళి ఒక బాటిల్ చల్లటి ఫ్రిడ్జ్ వాటర్ నా పైన గుమ్మరించారు. అప్పుడు నాకు కొంచెం భయం తగ్గింది. ఈ లోకంలోకి వచ్చాను. అప్పుడు మళ్ళీ ఆకారాలు, హలో తలుపు తీయండి, ఏం మిమ్మల్నే చెప్పేది, మాకు కూడా ఆకలిగా ఉంది, అన్నం వడ్డించండి అని అంటూ గర్జిస్తున్నాయి. నేను భయంగా మా వాళ్ళ పక్క చూస్తున్నాను.
ఈసారి ఆ ఆకారాలు తలుపు దగ్గరకు వచ్చి, సార్ మీరైనా తలుపు తీయండి, ఆకలిగా ఉంది, భోంచేసి వెళ్తాం అని అంటున్నాయి. అప్పుడు మా వాళ్ళు, నిద్ర ఉంటే చాలు, అపాయాలన్నీ కొనకొస్తావు నువ్వు అని అరుస్తూ నన్ను తిడుతున్నారు, అరుస్తున్నారు. ఆ ఆకారాలు మరింత బిగ్గరగా, తలుపు తీస్తారా లేదా, మిమ్మల్ని పాల్గొట్టమంటారా అని గట్టిగా పగలబడి పక్కపక్క నవ్వుతూ వికటాటహాసం చేస్తున్నాయి. ఇంతలో మా వాళ్ళు, ఎంత ముద్దు నిద్ర అనేది, అంత టైం వరకు బయట పడుకోవడం, అన్నీ కొనుకొస్తూ ఉండవు నువ్వు, అది మేము టైం రాకపోతే ఏమయ్యేది నీ పరిస్థితి, మేము మంచి నిద్రలో ఉన్నాం, ఎట్లా నువ్వు వరుస్తానే వచ్చేసాము, ఇలాంటివన్నీ తావద్దు, నువ్వు ఇంకా బయట పోయి పడుకున్నావా నీకుంటుంది అని అంటూ నన్ను అరుస్తున్నారు. అవి మళ్ళీ కిటికీలోంచి చేయి పెట్టి, రండి తీయండి, డోర్ తీయండి అంటూ బిగ్గరగా గబ్బగబా పక్క నవ్వుతూ బిగ్గరగా అరుస్తున్నాయి. వస్తారా లేకుంటే ఏం తలుపు బద్దలు కొట్టమంటారా, రండి రండి అని ఆర్డర్ ఇస్తున్నాయి. ఇంతలో ఏంది మనకి కర్మ, చేరి 2 రోజే ఈ ఇల్లు ఎలాంటిదో చుట్టుపక్కల వాళ్ళని అడిగింటి చెప్పిందరు, అవి ఏమీ కనుక్కోకుండా ఇంట్లో పడ్డాము, అది 2 నెలల అడ్వాన్స్ 30,000 ఇచ్చాము, ఎలా ఇక ఈ ఇంటి నుంచి మనం బయటపడేది, 2వ రోజే అని అంటూ కోపంగా నన్ను అరుస్తూ ఉన్నారు. నేను అంటున్నాను, నాకేం తెలుసు, 2వ రోజే కదా మీతో పాటి, ఇల్లు ఇలాంటిదని నాకు తెలియదు కదా, అందుకే ఇలా నిద్ర చేసింది, ముంచుకు చేసింది అని అంటున్నాను. అంతలో ఆ ఆకారాలు మరింత బిగ్గరగా కాళ్ళతో దన్ దన్ అంటూ తంతున్నాయి ఫ్రెండ్స్. ఆ వాకిలి గడ కూడా కదులుతూ ఉంది. మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. గట్టిగా నేను బాబా బాబా అంటున్నాను. మా వాళ్ళు ఆంజనేయ స్వామిని గట్టిగా బిగ్గరగా అరుస్తున్నారు. అంత అరిచే కొద్దీ ఆ ఆకారాలు మెల్లమెల్లగా కొంచెం మెట్లు దిగనారంభించాయి. అవి గల్ గల్ అంటూ మెట్లు దిగుతూ మెల్లమెల్లగా దిగుతున్నాయి ఫ్రెండ్స్. అవి దిగడానికి టైం 3 అంతస్తులు అయినందువల్ల అవి దిగడం 10 నిమిషాలు అయింది ఫ్రెండ్స్. మాకు వల్లంతా నాకైతే చెమటలు పట్టసాగాయి. మా వాళ్ళకు ధైర్యం ఎక్కువ. వాళ్ళు ధైర్యంగా నన్ను అరుస్తూ, ఏమవ్వదు, సైలెంట్గా ఉండు, అవి వెళ్ళిపోతాను, ఇప్పటికి దిగిపోయినాయి, మనం ఇప్పుడే ధైర్యం గొడగట్టుకొని ఉండాలి అనుకుంటూ తెల్లారినంత వరకు భయంగా గడుపుకుంటూ భయపడుతూ ఆ ఇంట్లో ఇంకా ఉండాలా వద్దా అని ఆలోచిస్తూ ఆ దేవుళ్ళను అనుకుంటూ, బాబాని అనుకుంటూ, ఆంజనేయ స్వామిని అనుకుంటూ తెల్లారినంత వరకు భయంగా గడుపుతూ ఉండిపోయినా ఫ్రెండ్స్. పొద్దున్నే లేచాం ఫ్రెండ్స్. వారం రోజులు నాకు విపరీతమైన జ్వరంతో కోలుకోలేకపోయాను ఫ్రెండ్స్. ఇది జరిగింది ఫ్రెండ్స్ ఆ ఇంట్లో 2వ రోజు జరిగిన అతి భయంకరమైన సంఘటన ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే, ఈ రియల్ సంఘటన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటివి మరెన్నో ఫ్రెండ్స్ ఆ ఇంట్లో చెప్తుంటేనే నాకు ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. అయినా కూడా ఈ రియల్ స్టోరీ మీతో పంచుకుంటున్నాను. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు. బాయ్ ఫ్రెండ్స్.